అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు తిస్యా చిరంజీవి ఐఏఎస్ అకాడమీ. ఈరోజు ఈ టాపిక్లోని మనం చెప్పుకోబోయింది ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండి. యూజీసీ నెట్, ఎస్పెషల్లీ యూజీసీ నెట్కి రిలేటెడ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఈ టాపిక్లో మనం కవర్ చేయబోతున్నాము. అండ్ నెక్స్ట్ ఈ వీడియో యూజీసీ నెట్ మాత్రమే కాదు, సెట్కి, ఈఎంఆర్ఎస్కి, కేవీఎస్కి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోతాము. ఈ క్వశ్చన్ ఏంటంటే చార్లెస్ ఈ ఓస్గుడ్ మోడల్ అండ్ లాస్వెల్ మోడల్, షానోన్ అండ్ వీవర్ మోడల్, జార్జ్ గర్బ్నర్ మోడల్, ఈ మోడల్స్ అన్నీ నేను ఆల్రెడీ నా వీడియోలోని మీకు ఆల్రెడీ నేను చెప్పానండి. ఎవరైతే ఇప్పటి వరకు మీరు చూడలేదో వెళ్ళి చూడండి. అండ్ నెక్స్ట్ ఈ క్వశ్చన్కి వస్తే మన ఇయర్స్ చాలా ఇంపార్టెంట్ అండి కమ్యూనికేషన్లోనే. అది బాగా గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఫస్ట్ ఏదో ఒక 2 or 3 years గుర్తున్నాయి అనుకోండి, బండగా మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. లాస్వెల్ మోడల్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? 1948. షానోన్ అండ్ వీవర్ మోడల్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు? 1949. సో ఈ రెండింటిని పెట్టుకొని మనం ఒకసారి ఆన్సర్ చెక్ చేసుకుందామా? బి అండ్ సి కదా. బి ఏంటి? బి3 రెండు ఉన్నాయండో. నెక్స్ట్ C4 కూడా రెండు ఉన్నాయి, బట్ రెండు ఒక దగ్గర ఉన్నది ఆప్షన్ డీలో ఉంది. సో కరెక్ట్ ఆప్షన్ డి. సో మీరు ఇలా ఈజీగా ఏదైనా గుర్తు పెట్టుకుంటే మీకు ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఓస్గార్డ్ మోడల్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే 1954లో. అండ్ గర్బ్నర్ మోడల్ ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే 1956లో. సో ఇది ఒక ఆర్డర్లో కనుక మీరు గుర్తుపెట్టుకుంటే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇయర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఏబిఎక్స్ మోడల్. ఈ ఏబిఎక్స్ మోడల్ అంటే ఏంటో చూద్దాం. ఇది ఇన్వెంట్ చేసింది కూడా ఎవరు ఇన్వెంట్ చేశారంటే, ఒక ఈజీ ఎగ్జాంపుల్తో చెప్తాను ఫస్ట్, ఆ తర్వాత ఎవరు ఇన్వెంట్ చేశారో మీకు చెప్తాను. అంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఏ అంటే ఏంటి? ఒక పర్సన్ అనుకోండి. బి అంటే ఒక పర్సన్ అనుకోండి. ఈ ఏ అండ్ బి కలిపి ఒక టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నారు అనుకోండి, అది బి. ఫర్ ఎగ్జాంపుల్, లైబ్రరీలో ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు. ఇద్దరు స్టూడెంట్స్ ఒక బుక్ గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. ఆ బుక్కే ఎక్స్ అవుతుంది అనమాట. సో ఈ మోడల్ని ఏమంటారంటే కమ్యూనికేషన్ చేంజెస్ అని అంటారనమాట. ఈ మోడల్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే థెరోడ్ న్యూకాప్. ఆప్షన్ డి న్యూకాప్. ఏబిసిఎక్స్ న్యూకాప్. అలా గుర్తుపెట్టేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది, ఈజీగా బ్రెయిన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, open system. Whose model of communication of knowledge suggests that communication as a open system? ఏ మోడల్ అడిగారండి? ఓపెన్ సిస్టమ్ మోడల్ అడిగారు. ఈ ఓపెన్ సిస్టమ్ మే బి రిగార్డెడ్ యాజ్ ఎ సబ్జెక్టివ్, సెలెక్టివ్, వేరియబుల్ అండ్ యాక్ట్ అన్ప్రిడిక్టబుల్. ఈ మోడల్ ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? కమ్యూనికేషన్ అనేది ఓపెన్ సిస్టమ్ అని చెప్తారు, చాలామంది చెప్తారు ఓపెన్ సిస్టమ్. ఎందుకంటే ఒక ఇద్దరు పీపుల్తో కూర్చొని మాట్లాడుతుంటారు, అది సిచ్యువేషన్ బట్టి లేకపోతే డిఫరెన్స్ బట్టి ఉంటుంది కదా. అలా ఇంకొక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను, ఇది ఇంకా ఈజీగా. ఒక టీచర్ చెప్పిన లెసన్ ఒక్కొక్క స్టూడెంట్కి ఒక్కొక్కలాగా అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఇద్దరు పర్సన్స్ మాట్లాడుకుంటున్నారు, ఒక్కొక్కరికి అది ఇంకొక పర్సన్ కూడా వచ్చి యాడ్ అయ్యారు. ఈ పర్సన్కి అర్థమైంది, ఈ పర్సన్ ఇంకొక పర్సన్కి చెప్తారు. అది ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్కలాగా ఇది చెప్తారనమాట. సో దీన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే జార్జ్ గర్బ్నర్. ఈయన ఏ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేశారు? ఇందాకలే మనం చెప్పుకున్నాం, గుర్తుంటే కామెంట్ చేయండి నాకు. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ థియరీస్ విత్ రెస్పెక్ట్ టు ప్రొఫౌండ్స్. థియరీస్ అండ్ ప్రొఫౌండర్స్, ఏ థియరీ ఎవరు ప్రపోజ్ చేశారు అనేది. ఇది కూడా నేను ఛానల్లో చెప్పానండి. ప్రీవియస్ వీడియోస్ చూసి వచ్చేప్పుడు మీరు ఇక్కడ క్వశ్చన్ చేయగలిగితే ఈజీగా క్వశ్చన్స్ మీకు ఆన్సర్స్ వస్తాయి. సో సైబర్నెటిక్స్, ఈ మోడల్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు అని అంటే నార్బర్ట్ విన్నర్. ఎవరు? నార్బర్ట్ విన్నర్. సో ఏ ఈజ్ 3. నెక్స్ట్ హ్యూమన్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రాసెసింగ్, దీన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? మార్షల్ ఇంట్రడ్యూస్ చేశారు. సో B2. సైకలాజికల్ అప్రోచ్ టు మెసేజ్ ట్రాన్స్మిషన్, ఇది ఎవరు చేశారు? చార్లెస్ ఓస్గుడ్. ఈయన ఈ మోడల్ని ఇంట్రడ్యూస్ చేశారు.
అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్, ఈ ఆర్ఎల్ ఏకాఫ్ గురించి కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేశాను. ఎవరైతే చూడలేదో డేటా నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్లో వెళ్ళి చూస్తే మీకు ఈయన గురించి మీకు ఇంకా ఫుల్గా తెలుస్తుంది. ఈయన ఆబ్వియస్లీ జనరల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ గురించి ఈయన ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇప్పుడు మనం ఆన్సర్ చూద్దామా. ఏ మీన్స్ 3, ఏ3 రెండు ఉన్నాయి. సో ఇవి రెండు కాదు. ఎందుకంటే మనం ఈజీగా మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఈజీగా చేయొచ్చు. ఎందుకంటే అందులో 1, 2 గుర్తున్నా మనకు ఫుల్ ఆన్సర్ వస్తుంది. సో 2 ఉన్నాయి, ఇవి చూసుకుందాం. నెక్స్ట్ బి ఏంటి? మార్షల్. హ్యూమన్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ ఎవరు చెప్పారు? మార్షల్ చెప్పారు. సో B2. ఇక్కడ C1 వచ్చింది. సో C కూడా కాదు. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? D ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది మీరు వీడియో కనుక చూస్తే ఇంకా ఈజీగా మీరు ఇది ఆన్సర్ చేయగలరు. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది 2-3 టైమ్స్ రిపీట్ అయిందండి ఈ క్వశ్చన్. సీక్వెన్స్. ఈ సీక్వెన్స్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, ఎవరు ప్రపోజ్ చేశారు నాకు కామెంట్లో చెప్పండి. నేను వీడియోలో అది కూడా చెప్పాను. సో ఇది ఒక ఎగ్జాంపుల్తో మీకు స్టార్ట్ చేస్తాను. ఇది ఒక ఎలిమెంట్స్ ఆఫ్ కమ్యూనికేషన్. అంటే కమ్యూనికేషన్ ప్రాసెస్ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏంటి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని బట్టి మీరు నాకు ఆన్సర్ మీకే అర్థమైపోతుంది. ఒక టీచర్ అనేవారు సోర్స్ అనమాట. ఆవిడ మాట్లాడడం, చెప్పడం అనేది ఎన్కోడింగ్ అనమాట. లెసన్ అనేది ఒక మెసేజ్. ఓకే, ఛానల్ అనేది క్లాస్ రూమ్ ద్వారా ఆవిడ స్టూడెంట్స్ అనేవాళ్ళు క్లాస్ రూమ్ ద్వారా ఆవిడ చెప్తున్నారు మొత్తం లెసన్. ఆ స్టూడెంట్స్ అనేవారు డీకోడ్ చేస్తున్నారు, అది వింటున్నారు. ఫైనల్లీ స్టూడెంట్స్ ఏం చేస్తారో అది విని వాళ్ళకి అర్థం చేసుకుంటారు, అది డెస్టినేషన్. దీన్ని బట్టి మీకు ఆన్సర్ ఏం అర్థమైందండి? సోర్స్ అంటే ఒక టీచర్, ఎన్కోడింగ్ అంటే ఆవిడ మాట్లాడేది, మెసేజ్ అంటే ఏ లెసన్ అయితే చెప్తున్నారో అది, ఎన్కోడ్ అంటే సర్టెన్ సబ్జెక్ట్ అనుకోండి, మెసేజ్ అంటే ఆ సబ్జెక్ట్లో ఏదో ఒక లెసన్ చెప్తున్నట్టు, ఛానల్ అంటే త్రూ క్లాస్ రూమ్ ద్వారా చెప్తున్నారు, డీకోడింగ్ అంటే స్టూడెంట్స్ అది వింటున్నారు, అది అర్థం, డెస్టినేషన్ అంటే అది స్టూడెంట్స్ అది అర్థం చేసుకుంటున్నారు. ఈ ఆర్డర్లో కనుక మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా మీకు తెలుస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇది కూడా మ్యాచ్ ద ఫాలోయింగ్ వచ్చిందండి. థియరీస్ అండ్ మోడల్స్. ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఫస్ట్ ఓస్గోడ్ అండ్ షమ్మర్ మోడల్, ఇది రిపీట్ అవుతున్నాయండి. ఏ మోడల్స్ అయితే రిపీటెడ్ అయ్యాయో నేను ఆ మోడల్స్ గురించి ఆల్రెడీ వీడియోలో చెప్పాను. సో జాగ్రత్తగా మీరు అది ఎవరైతే ఆ క్లాసెస్ను వింటారో మీరు ఈజీగా వీటిని ఆన్సర్ చేయగలరండి. నెక్స్ట్ ఓస్గుడ్ అండ్ షమ్మ మోడల్, ఈయన దేని గురించి? సర్క్యులేషన్ గురించి ఈయన చేశారనమాట. నెక్స్ట్ షానోన్ అండ్ వీవర్, మనం ఇందాకలే మాట్లాడుకుందాం షానోన్ అండ్ వీవర్ గురించి. షానోన్ అండ్ వీవర్ ఏ మోడల్ చేశారు? మ్యాథమెటికల్. నెక్స్ట్ జార్జ్ గర్బ్నర్ ఓపెన్ సిస్టమ్, లైక్ జనరల్ మోడల్, ఓపెన్ సిస్టమ్ జనరల్ మోడల్. నెక్స్ట్ బెర్లో, SMCR, S means sender, M means messenger, C means what is the C means? చెప్పండి. C and R మీన్స్ ఏంటో నాకు కామెంట్లో చెప్పండి. ఓకే, నౌ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ చూద్దాం. ఏంటి? 3. ఏ3 ఎక్కడుంది? ఓ, A3 డైరెక్ట్గా ఒక దాంట్లోనే ఉందండి. ఆప్షన్ C ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, which information theory focuses on the purpose of communication is to inform, instruct or motivate the receiver? అంటే ఈ క్వశ్చన్ ఏంటంటే చాలా ఈజీగా చెప్పొచ్చు ఈ క్వశ్చన్ ఏంటంటే కమ్యూనికేషన్ని సో దీన్ని ఆన్సర్ ఏంటంటే పర్పస్ ఆఫ్ కమ్యూనికేషన్ని ఇన్ఫార్మ్, ఇన్స్ట్రక్ట్ ఆర్ మోటివేట్. ఇన్ఫార్మ్ అంటే ఏంటి? నార్మల్ ఇన్ఫర్మేషన్ని ఇవ్వడం అనమాట.
నెక్స్ట్ ఇన్స్ట్రక్ట్ అంటే ఏంటి? చెప్పడం, బోధించడం. నెక్స్ట్ మోటివేషన్ అంటే ఏంటి? పిల్లల్ని మోటివేట్ చేయడం. సో ఈ మోడల్ని, ఈ థియరీని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? యాకాఫ్. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే యాకాఫ్ ఇంట్రడ్యూస్ చేశారు. ఆర్ఎల్ యాకాఫ్ థియరీ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, హూజ్ మోడల్ ఆఫ్ కమ్యూనికేషన్ నో ద లెక్చర్ సజెస్ట్ ద కమ్యూనికేషన్ ఈజ్ అన్ ఓపెన్ సిస్టమ్. అగైన్ ద సేమ్ క్వశ్చన్, ఓపెన్ సిస్టమా? ఈ మోడల్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? ఇందాకలే మనం చూసాము, జార్జ్ గర్నర్. ఆల్రెడీ ఈ క్వశ్చన్ మనకి వచ్చింది, డబల్ టైం వచ్చింది అనుకుంటా. సో జార్జ్ గర్నర్. నెక్స్ట్ క్వశ్చన్, సీక్వెన్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇన్ ఆర్డర్ ఆఫ్ దేర్ ఇన్సెప్షన్స్. ఇదేంటంటే ఈ క్వశ్చన్ మనం ప్రీవియస్ చాప్టర్లో మనం మాట్లాడుకున్నాము. వెర్బల్ కమ్యూనికేషన్ అండ్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్కి రిలేటెడ్. ఇది సీక్వెన్స్లో పెట్టాలి, ఒక ఆర్డర్లో పెట్టాలి. ఇంటర్నెట్ బేస్డ్ కమ్యూనికేషన్, రిటర్న్ కమ్యూనికేషన్, నెక్స్ట్ మాస్ కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్, ఓరల్ కమ్యూనికేషన్. ఫస్ట్ ఏ కమ్యూనికేషన్ వస్తుందండి? ఓరల్ కమ్యూనికేషన్. ఫస్ట్ ఓరల్ కమ్యూనికేషన్ వస్తుంది. నెక్స్ట్ రిటర్న్ కమ్యూనికేషన్, నెక్స్ట్ మాస్ కమ్యూనికేషన్, నెక్స్ట్ టెలికమ్యూనికేషన్. ఎందుకు వచ్చిందో కూడా చెప్తానండి. నెక్స్ట్ ఇంటర్నెట్ బేస్డ్ కమ్యూనికేషన్. ఓకే, ఫస్ట్ మనం ఎవరికైనా ఓరల్లో ఏదైనా చెప్తేనే కదా అది రిటర్న్లోకి వెళ్తుంది. అది రిటర్న్లోకి వెళ్తేనే కదా అది మాస్ కమ్యూనికేషన్ అయితే అందరికీ తెలుస్తుంది. అది అందరికీ తెలిసింది ఒక్కొక్క ఇద్దరు ఫ్రెండ్స్ ఒకరినొకరు మాట్లాడుకుంటే తెలుస్తుంది. ఆ తర్వాత అది ఇంటర్నెట్ బేస్డ్ కమ్యూనికేషన్ కూడా అది మారిపోతుంది అనమాట. అంటే పాత రోజుల్లో మాటలతోని, తర్వాత లెటర్స్తోని, ఇప్పుడు వాట్సాప్లో ఎలా చెప్తున్నాం అలా అనమాట. ఓకే, ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ చూద్దాం. సో ఫస్ట్ ఏంటి? ఈ ఎక్కడా లేదు. కరెక్ట్ ఆన్సర్ ఈ సి. ఈ ఓరల్ కమ్యూనికేషన్ ఎప్పుడు ఫస్ట్ వస్తుంది. నెక్స్ట్ బి రిటర్న్ కమ్యూనికేషన్, నెక్స్ట్ సి మాస్ కమ్యూనికేషన్, నెక్స్ట్ డి టెలికమ్యూనికేషన్, నెక్స్ట్ ఏ ఇంటర్నెట్ బేస్డ్ కమ్యూనికేషన్. సో ఈజీగా ఉంది కదండి. ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ యూజీసీ నెట్ నుంచే తీసుకున్నాను, యూజీసీ నెట్ పాత పేపర్స్ నుంచే తీసుకున్నాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని చాలా ఈజీగా నేను నా యూట్యూబ్ వీడియోలో నేను అప్లోడ్ చేశాను. ఎవరైతే చూడలేదో వెళ్ళి చూడండి. లింక్ కూడా నేను కామెంట్లో సెండ్ చేస్తాను. ఈ క్వశ్చన్ని నాకు ఆన్సర్ చెప్పండి. సో ఈ టాపిక్ నేను చెప్పే విధానం, ఎక్స్ప్లెయిన్ చేసే విధానం మీకు నచ్చినట్టయితే, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.